జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? బిడ్డలు చక్కగా ఉండాలని మంచి యూనిఫాము, షూసు, పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా కిట్టు లెక్కనిచ్చినారు. ఆ కిట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు అన్నది పెద్ద ఆవేదన అంటే వీళ్ళకి. అంత ఆలోచన మీకు ఎందుకు రాలే? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఆ బిడ్డలకు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలే? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్ఓ సిస్టమ్స్ పెట్టినారు కదా. ఆడబిడ్డలు ఎక్కడికో వెళ్ళి బాత్రూమ్కి పోతా ఉండే పరిస్థితుల్లో మహిళా టీచర్స్ మీకు ఎందుకు ఆలోచన రాలా? గతంలో వాష్రూమ్స్ కట్టించాలని ఎక్సలెంట్ వాష్రూమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారే. పిల్లలు హై క్లాస్ ఫెసిలిటీస్ ఉండాలని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉండేలాగా ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ₹1,00,000 పైన బోర్డ్స్ పెట్టించినాడే. ప్రతి స్కూల్ని అందంగా తీర్చిదిద్దినాడే. ప్రతి బిడ్డకి చక్కగా భోజనం పెట్టాలని ఆ మిడ్ డే మీల్స్ పెట్టినారే. ప్రతి బిడ్డని కూలికి పంపించకూడదు, స్కూల్కి పంపించాలని సంవత్సరానికి ₹15,000 తల్లికి వందనం ఇచ్చినాడే. అంతకుముందు అరాకొరా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అని తీసుకొని వచ్చి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడే. వసతి దీవెన ఖర్చుల కింద ఇచ్చినారే. ఎందుక మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు? ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఏంటి? ఎందుకు ఈ తప్పులు జరిగినాయో తెలుసా? ఎగ్జామినేషన్ సిస్టంలో మామూలుగా అయితే ఒక సబ్జెక్టుని రుద్దడానికి 10 రోజులు టైం ఇస్తారు. ఈ 10 రోజుల లోపల ఎగ్జామినేషన్ని వాల్యుయేషన్ చేయించండి అంటారు. కానీ వీళ్ళు టార్గెట్లు పెట్టి 6 రోజుల లోపలనే వాల్యుయేషన్ ఒక్కొక్క సబ్జెక్టు పూర్తి కావాలా అని చెప్పి 40 పేపర్లు రుద్దాల్సిన టీచర్ల దగ్గర రోజుకి 80 పేపర్లు రుద్దించి రోజుకి చీకటి పడినా కూడా పేపర్లు రుద్దాడు పెట్టి పొమ్మని చెప్తే వాళ్ళు ఎక్కడ రుద్దినారో ఏం చేసినారో తెలియకుండా పిల్లల జీవితాలను నాశనం చేసినటువంటి పరిస్థితి మీ రికార్డుల కోసం ఈరోజు మనకు కనపడతా ఉంది.